400 స్థానాలే టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ఆ దిశగా అడుగులు వెందుకు వేస్తుంది. 4వ విడత ఎన్నికలు ముగియడంతో 5వ విడత ఎన్నికలపై కమలం పార్టీ ఫోకస్ చేసింది. ఇక ఈ క్రమంలో ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. 5వ విడత ఎన్నికల ప్రచారంపై వ్యూహాలు రచిస్తున్నారు. కాగా ప్రధానికి మద్దతుగా కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ప్రచారం చేయనున్నారు. ఇక ఇందులో భాగంగా నేడు ఎంపీ లక్ష్మణ్ వారణాసిలో ప్రచారం చేయబోతున్నారు. అటు ఈ నెల 18 నుంచి గుజరాత్, వారణాసిలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి. థ్యాంక్ యూ మాధవి. ఇప్పటికే 7 దఫాలుగా ఉన్నటువంటి పోలింగ్ ప్రక్రియ ఏదైతుందో ఇప్పటికే 4 దశలు అయిపోయింది. ఇక 5th దశ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లో కూడా ఈసీ ఉంది. అయితే ఇప్పుడు 5వ దశలో 8 రాష్ట్రాల్లో, అలాగే 8 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 49 పార్లమెంటు స్థానాలలో 695 మంది అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. ఇటువైపు ఇప్పటివరకు దక్షిణాది రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఇక బీజేపీ మొత్తం ఉత్తరాది వైపున తన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే 8 రాష్ట్రాల్లో ఇప్పుడు పోలింగ్ జరగబోతుంది. దానిలో భాగంగా బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, లడఖ్, మహారాష్ట్ర, ఒడిశా, యూపీ, పశ్చిమ బెంగాల్ ఈ 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు ఈరోజు నిన్ననే ఢిల్లీకి కిషన్ రెడ్డి వెళ్ళడం జరిగింది. ఆయనతో పాటుగా లక్ష్మణ్ కూడా ఆల్రెడీ వారణాసికి చేరుకోవడం జరిగింది. వారణాసిలో ఉన్నటువంటి మోదీ ప్రచారం ఏదైతే ఉందో అందులో ఆయన పాల్గొనబోతున్నారు ఈ రోజు నుంచి. ఇక యూపీ నుంచి యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లక్ష్మణ్, ఆయనతో పాటుగా యూపీ సీఎం కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా వారణాసిలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇక లక్ష్మణ్తో పాటుగా కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా మోడీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం చేయబోతున్నాడు. మొత్తానికి తెలంగాణ నుంచి ఇప్పటి వరకు దక్షిణాది ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఉత్తరాది నుంచి వివిధ నాయకులు ఎవరైతే ఉన్నారో, సీఎంలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, అలాగే ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వైపు ఉన్నటువంటి తెలంగాణ, ఏపీ సంబంధించిన కర్ణాటక, తమిళనాడు సంబంధించిన రాష్ట్రాల్లో పాల్గొని ప్రచారం చేశారు. అదేవిధంగా ఇక్కడ పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇటువైపు ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఉత్తరాది వైపు ఉన్న రాష్ట్రాల్లో ప్రచారాలు పాల్గొనే విధంగా ఒక ప్లాన్ చేసి బీజేపీ ముందుకు వెళ్తుంది. దీనిలో భాగంగానే నిన్ననే కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఢిల్లీ నుంచి వారణాసికి లక్ష్మణ్ చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కూడా ప్రచారం సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆయన కిషన్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడి నుంచి ఆయన వారణాసికి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వారణాసిలో మోడీ ఏదైతే ప్రచారం ఉందో ఆ ప్రచారంలోతో పాటుగా ముఖ్య నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ పాలిత ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఆ సీఎంలు కూడా, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్, అలాగే గోవా సీఎం కూడా ఇందులో పాల్గొనబోతున్నారు. వారితో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి రాజాసింగ్ సేవలు కూడా బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఏ రాష్ట్రాలలో ప్రచారం చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ప్రణాళికలు వేస్తుంది. మొత్తంగా ఇటువైపు ఉన్న ప్రచారంతో పాటుగా ఈరోజు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా బీజేపీకి మద్దతుగా, మోడీకి మద్దతుగా వారణాసిలో ప్రచారం చేయబోతున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ చారి.